ఇంటర్వెల్ బ్యాంగ్ అదంతా చూసి. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. ఓవరాల్గా యావరేజ్ టు అబవ్ యావరేజ్. కలెక్షన్స్ కాకపోతే కొంచెం మన దిల్ రాజు గారు అనుకున్నంత రాకపోవచ్చు, చిన్న చిన్న నష్టాలు రావచ్చు, కానీ మూవీ ఓవరాల్గా అయితే బాగుంది. మూవీలో గేమ్ చేంజింగ్ అని చెప్పారు కదా, అదొకటి కొంచెం మిస్ అయింది. అది కొంచెం మిస్ అయింది. అంటే మనం ఎత్తుకు పై గేమ్ చేంజర్ అనగానే చేస్తారంతా చూపించేసరికి ఎత్తుకు పై వేస్తాడు అట్లా అనుకుంటాము. అదొకటి కొంచెం లేదు. సెకండ్ హాఫ్లో అదంతా పెట్టుంటే కనుక చాలా బాగుండేది. అంటే ఇటు సైడ్ ఎస్జే సూర్య కొంచెం ఎత్తులేస్తా, ఇటు సైడ్ నుంచి పై ఎత్తులేస్తా మన హీరో, అలా చేసుంటే బాగుండేది. అట్లా కాకుండా కొంచెం నెరేటివ్ అనేది కొంచెం లైన్గా అట్లా వెళ్ళిపోయింది. ఓవరాల్గా అయితే యాక్షన్ సీన్స్ కానీ అదొక సాంగ్ ఒకటి లేదు, నానా హైరానా సాంగ్ ఒకటి లేదు. అది పెట్టుంటే బాగుండేది. ఈ దోప్ సాంగ్ తీసేసి కనీసం నానా హైరానా పెట్టున్నా బాగుండేది. ఓవరాల్గా బాగుంది మూవీ అయితే. అంటే ఫ్యాన్స్కి కొంచెం ఉంటుంది కదా మన హీరో హైప్ అదంతా. అంటే మార్నింగ్ 4 o'clock చూసాను, మళ్ళీ 10 o'clock చూసాను. 1 time వాచ్, 2 times చూసాను, కానీ 1 time వాచ్ ఇది మూవీ అనేది. నేను హడావిడిగా బుక్ చేసేసాను. కానీ మూవీలో టర్నింగ్ పాయింట్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. కానీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ చూసిన తర్వాత ఓకే అయిపోయింది, మనోడు సూపర్ హిట్ కొట్టేశాడు, ఇంకా బ్లాక్ బస్టర్ సినిమా అనుకున్న వాళ్ళం. సెకండ్ హాఫ్ కొంచెం అట్లా తగ్గుతూ వచ్చింది. ఆ అప్పన్న క్యారెక్టర్ కూడా బాగుంది. ఓవరాల్గా మూవీ బాగుంది, కానీ కొంచెం ఫ్యాన్స్కే కొంచెం ఇన్స్పిరేషన్ అంటే అట్లాగేం లేదు. అంటే కొంచెం శంకరే దబ్బేశాడు యాక్చువల్లీ చెప్పాలంటే. బ్లాక్ బస్టర్ శంకరే దబ్బేశాడు. శంకర్ కొంచెం సరిగ్గా తీసుంటే మాత్రం చాలా బాగుండేది. అంటే స్టోరీ కానీ అదంతా పరంగా కొంచెం బాగుంది. ఏమో శంకరే దబ్బేశాడు. స్టోరీ పరంగా కూడా మన ఆయన ఎవరో రాశారు కదా, పర్లేదు అనిపించింది. మరీ అంత సూపర్ స్టోరీ ఏం కాదు. యాక్టింగ్ పరంగా బాగుంది, కానీ కొంచెం హైప్ పెంచకుండా ఉండాల్సింది. అంటే ప్రీ క్లైమాక్స్లో కొంచెం ఆస్కర్ అంటున్నా, నేషనల్ అవార్డ్ యాక్టింగ్ అని అంటున్నారు కదా, మరి అట్లా హైప్ పెంచకుండా బాగా చేశాడని చెప్పాల్సింది. మేము మరీ ఓవర్ హైప్ పెట్టుకుని వెళ్ళామేమో అనిపించింది. ఓవరాల్గా మూవీ బాగుంది, 1 time వాచ్. అంటే థీమ్ ఏంటంటే అదే ఆల్రెడీ చెప్పేశారు, ఒక పొలిటీషియన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి జరిగే క్లాష్ అన్నట్టు. ఆ క్లాష్ అనేది ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటే చూపించాల్సింది. వీళ్ళు ఎలా చూపించారంటే నార్మల్ కమర్షియల్ మూవీ లాగా చూపించారు. ఆ గేమ్ చేంజర్ అనే దానికి ఆ గేమ్ చేంజింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేసాము, అట్లాగా లేదు మూవీ. ఓవరాల్గా బాగుంది. థ్యాంక్ యూ.